అనగనగా ఒక అడవిలో చాలా యానిమల్స్ ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా ఉండేవి. అదే అడవిలో ఒక ర్యాబిట్ ఉండేది. అది అన్ని జంతువుల కంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేది. తన వేగంపై చాలా గర్వంగా ఉండేది. ఆ అడవిలో ఒక మంచి ఫ్రెండ్లీ టార్టాయిస్ కూడా ఉండేది. అది చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళేది. ఒకరోజు ఆ ర్యాబిట్ మిగతా అనిమల్స్ దగ్గరికి వెళ్ళి, నేనే అందరికన్నా ఫాస్ట్గా పరిగెత్తుతాను, మీరు చాలా స్లోగా పరిగెత్తారు అని వెక్కరిస్తూ ఉనింది. అటు సైడ్ వచ్చిన టార్టాయిస్ని చూసి ర్యాబిట్ నవ్వుతూ, నువ్వు చాలా స్లోగా నడుస్తున్నావు, నువ్వు నాతో రన్నింగ్ రేస్కి వస్తావా అని అడిగింది. అప్పుడు టార్టాయిస్, సరే నేను కూడా ట్రై చేస్తాను, మన ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని సమాధానం ఇచ్చింది. వెంటనే అడవిలో ఉన్న అన్ని అనిమల్స్ వచ్చేశాయి. టార్టాయిస్ అండ్ ర్యాబిట్ మధ్యలో రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోయింది. రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిన వెంటనే ర్యాబిట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. టార్టాయిస్ మాత్రం నెమ్మదిగా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళింది. ఫాస్ట్గా పరిగెత్తి పరిగెత్తి ర్యాబిట్ చాలా టైర్డ్ అయిపోతుంది. టార్టాయిస్ చాలా వెనక ఉందిలే, ఇప్పుడు మనం కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకొని ఒక చెట్టు కిందకి వెళ్ళి పడుకుంటుంది. కానీ టార్టాయిస్ మాత్రం ఏమీ రెస్ట్ తీసుకోకుండా స్లోగా నడుచుకుంటూ వెళ్తూ ఉనింది. సడన్గా ర్యాబిట్కి మెలకు వచ్చేసరికి టార్టాయిస్ ఆల్రెడీ ఫినిష్ లైన్ దగ్గరకు వచ్చేసింది. ఏ అప్పుడు ర్యాబిట్ తన మిస్టేక్ తెలుసుకొని టార్టాయిస్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎప్పుడు కానీ వేరే వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. అంతే. బాయ్ బాయ్.